మీ ఫోన్ లో గలీజ్ పనులు చేశారా? వెంటనే సుత్తి తీసుకొని పీస్ కింద పగలగొట్టేయండి. సెకండ్ క్వశ్చన్, మీరు మీ ఫోన్ ని సాంప్రదాయంగా చూసుకుంటున్నారా? మీరు చాలా మంచివారా? అయితే ఒక బండరాయి తీసుకొని మీ ఫోన్ ని పగలగొట్టేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కనుక మీరు వింటే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా సరే మీ ఫోన్ ని మీరే పగలగొట్టేస్తారు. మీరు ఫోన్ కొన్న దగ్గర నుండి అది పాడైపోయేంత వరకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏ బ్యాంక్ లో ఎంత డబ్బు ఉంది, ఇలా ఒకటి కాదు 10 రకాల సెన్సిటివ్ మ్యాటర్ మీ ఫోన్ కి తెలుసు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మీరు ఎలాంటి వారో పక్క వాళ్ళకి తెలియదేమో కానీ మీ ఫోన్ కి తెలుసు. మీకు టైం ఉంటే ఈ 8 నిమిషాల వీడియోని పూర్తిగా చూడండి. రేపటి రోజున మీరు రోడ్డున పడకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోండి. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది. మారకపోతే నాది గ్యారంటీ. ఈ వీడియోలో ఫోన్లతో వచ్చే ప్రాబ్లం గురించి చెప్తా అండ్ సెకండ్ ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా చెప్తా. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని అబ్జర్వేషన్ గా చూడండి చాలు. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. పాయింట్ నెంబర్ 1, గూగుల్ మ్యాప్స్. ఈ రోజు మీరు బయటకు వెళ్లారు అనుకుందాం. ఒక్కరే వెళ్తారా? ఫోన్ తీసుకుని వెళ్తారు కదా. మీరు ఎక్కడికి వెళ్లారో, ఏ షాపులో ఆగారో, ఏ జంక్షన్ ని క్రాస్ చేశారో అనేది గూగుల్ రికార్డ్ చేస్తుంది. పొరపాటుగా మీరు ఫోన్ ఎవరికైనా ఇచ్చినా లేదా మీ ఫోన్ ఎవరికైనా దొరికినా మీరు ఫోన్ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఏ రోజు ఎక్కడున్నారో వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. దట్ ఈస్ గూగుల్ మ్యాప్. అలా కనిపెట్టకూడదు అనుకుంటే దీనికి ఒకటే సొల్యూషన్. సెట్టింగ్స్ లలో లొకేషన్ హిస్టరీని ఆఫ్ లో ఉంచండి. అవసరమైతే తప్ప దీన్ని ఆన్ చేయొద్దు. మంచిది. పాయింట్ నెంబర్ 2, మీ ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అయితే మీరు ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తారు. అతనేమంటాడు, సార్ డిస్ప్లే మార్చాలి, పాస్వర్డ్ చెబితేనే చెక్ చేయడం కుదురుతుంది అంటాడు. కానీ మీరు మాత్రం ఇవ్వకూడదు. పాస్వర్డ్ ఇస్తే అతను మీ గ్యాలరీలోని ప్రైవేట్ ఫోటోలు అండ్ వీడియోలు తన కంప్యూటర్లోకి కాపీ చేసుకుంటాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. మీరు నమ్ముతారో లేదో సేమ్ ఇన్సిడెంట్ ఒక చోట జరిగింది. ఇది కోర్టుకు కూడా వెళ్ళింది. ఒక లెక్చరర్ అదే కాలేజీలో ఉండే ఒక టీచర్ ఇద్దరు కలిసి ఇంటిమేట్ అయ్యారు. గుర్తుగా ఉంటుందని వీడియోలు తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఫోన్ డిస్ప్లే డ్యామేజ్ అయింది. మెకానిక్ దగ్గరికి వెళ్ళాడు. అతను పాస్వర్డ్ అడిగాడు. ఈయన పాస్వర్డ్ ఇచ్చేశాడు. పాస్వర్డ్ ఇచ్చిన తరువాత మెకానిక్ ఫోన్ మొత్తం చెక్ చేశాడు. కొన్ని ప్రైవేట్ వీడియోలు ఉండడంతో అతను కంప్యూటర్ లో కాపీ చేసుకుని అతన్ని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. అతను ఇవ్వలేదు. ఆ వీడియోలను బయట పెట్టాడు. దాని తర్వాత ఇరు వర్గాల వాళ్ళు అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇలా మీరు కూడా బ్లాక్ మెయిల్ కి గురి కాకుండా ఉండాలంటే ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఫోన్ ఇచ్చేటప్పుడు మెకానిక్ ముందే గెస్ట్ మోడ్ ఆన్ చేయండి, లేదా మీ ప్రైవేట్ ఫోటోలను ముందే మెమరీ కార్డులోకి మూవ్ చేసి ఆ కార్డు తీసేసి ఫోన్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిన్ పాస్వర్డ్ ఇవ్వకండి. Please request. పాయింట్ నెంబర్ 3, ఫ్రీ వైఫై. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, హోటల్స్ లలో ఎక్కడైనా సరే ఫ్రీ వైఫై కనెక్ట్ చేస్తుంటారు. అలా మీరు ఫ్రీ వైఫై వాడినప్పుడు మీ ఫోన్ నుండి వెళ్లే ప్రతి మెసేజ్, బ్యాంక్ పాస్వర్డ్ ఆ వైఫై ఓనర్ చూడగలడు. అంతేకాదు ఇక్కడే మీరు స్కామ్ కి కూడా గురి కావచ్చు. ఫ్రీ వైఫై వాడుతున్నప్పుడు సెన్సిటివ్ డీటెయిల్స్ ని షేర్ చేయకండి. ఓన్లీ సోషల్ మీడియా వీడియోస్ ని చూడడానికి మాత్రమే ఉపయోగించండి. నన్ను అడిగితే ఫ్రీ వైఫై ని వాడొద్దు అంటాను. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పాయింట్ నెంబర్ 4, ఫేక్ లోన్ యాప్స్. మీ ఫోన్ లో ఏ యాప్ లో పడితే ఆ యాప్ ను డౌన్లోడ్ చేయకండి. ఫేక్ యాప్స్ చాలా ఉంటాయి. మీకు లోన్ కావాలంటే సరైన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని తీసుకోండి. ఫేక్ యాప్ డౌన్లోడ్ చేయడం వల్ల మీరు తీసుకుంది 10,000 అయితే ₹1,00,000 కట్టమని బెదిరింపు కాల్స్ వస్తాయి. అదేలా? మీరు ఫేక్ యాప్ ఇన్స్టాల్ చేయగానే మీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం వాళ్ళకి వెళ్తుంది. మీరు డబ్బు కట్టకపోతే మీ అమ్మకో నాన్నకో మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి పంపుతారు. ఇలా జరిగిందంటే మనం ఇరుక్కున్నట్టే. మరి దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. ప్లే స్టోర్ లో లేని యాప్ల జోలికి వెళ్ళొద్దు. ఏపీకే యాప్లు అస్సలు డౌన్లోడ్ చేయొద్దు. పాయింట్ నెంబర్ 5, మైక్రోఫోన్. మనం మాట్లాడేదంతా మన ఫోన్ వింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్యామిలీతో ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దామని మాట్లాడుతూ ఉంటారు. మీ మీటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే మీ ఫోన్ లో బిజినెస్ కి సంబంధించిన యాడ్స్ ప్లే అవుతాయి. అదేలా? కొన్ని యాప్స్ అనుమతి లేకుండానే మీ మాటలు వింటూ ఉంటాయి. ఇది మీరు చేసిన తప్పే. మీరు మీ మొబైల్లో ఏ యాప్ డౌన్లోడ్ చేసినా సరే అలో బటన్ ని ప్రెస్ చేసి ఆల్ పర్మిషన్ ఇచ్చి ఉంటారు. మరి దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. మైక్రోఫోన్ పర్మిషన్ లో అనవసరమైన యాప్స్ కి యాక్సెస్ అన్ని తీసేయండి. మంచిది. పాయింట్ నెంబర్ 6, కేవైసీ అప్డేట్ అండ్ బ్యాంక్ మెసేజ్లు. కొన్ని యాప్లకు దృష్టి మొత్తం చాలా సెన్సిటివ్ ఫైల్ మీదే ఉంటాయి. కేవైసీ, బ్యాంక్ మెసేజ్లు, మనీ ట్రాన్స్ఫర్ ఐడి అండ్ ఓటీటీస్, వీటిని చదివే యాప్స్ కూడా ఉంటాయి. అవి మీకు కనపడవు. ఫోన్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి. చివరికి గ్యాస్ సబ్సిడీ వచ్చిందా లేదా అని చూసే చిన్న యాప్స్ కూడా మీ మెసేజ్లు చదువుతూ ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. మీరు ఏ యాప్ పడితే ఆ యాప్లలో షాపింగ్ చేయకూడదు అండ్ మోస్ట్లీ ఆటోపే ఆప్షన్ మీద ఎవ్వరికి మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకవేళ మీరు ఇలా చేసి ఉంటే ఆటోపే ఆప్షన్ ని డిలీట్ చేసేయండి. నీకు అర్థమవుతుందా?
ఫ్యాక్ట్ నెంబర్ 7, డేటా రికవరీ. మీ పాత ఫోన్ ని సెకండ్ హ్యాండ్ కింద అమ్మేసి మీరు కొత్త ఫోన్ తీసుకుంటున్నారా? కొత్త ఫోన్ విషయాన్ని పక్కన పెట్టేయండి. మీరు పాత ఫోన్ ని ఎవరికైతే ఇస్తున్నారో వారి దగ్గర మీ జుట్టు ఉన్నట్టే. అదెలా? మీరు ఫోన్ అమ్మేటప్పుడు అందులో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని డిలీట్ చేసి ఉంటారు. ఫోన్ ని రీసెట్ కూడా చేసి ఉంటారు, అంతేనా? ఇది చాలా రాంగ్. మీరు మీ ఫోన్ ని ఫార్మాట్ చేసినా కూడా డేటా రికవరీ సాఫ్ట్వేర్ ద్వారా మీ పాత ఫోటోలు అండ్ వీడియోలు బయటికి తీయొచ్చు. ఫోన్ అమ్మే ముందు ఒకసారి కాదు 2 సార్లు రీసెట్ చేయాలి. సెకండ్ టైం రీసెట్ చేసేటప్పుడు కొన్ని పనికిరాని మూవీస్ ని ఫుల్ గా నింపేసి ఆ తర్వాత మళ్ళీ రీసెట్ చేయండి. అప్పుడే మీ పాత డేటా శాశ్వతంగా పోతుంది. పాయింట్ నెంబర్ 8, కొన్ని పనికొచ్చే యాప్స్ పనికిమాలిన పనులు చేయిస్తాయి. అదెలా? చాలా మంది క్యాలిక్యులేటర్, క్యాలెండర్, మ్యూజిక్ ప్లేయర్ ఇటువంటి ఎన్నో యాప్స్ మన ఫోన్ లో ఉంటాయి, కానీ వీటిని సపరేట్ గా డౌన్లోడ్ చేసుకుంటారు. వీటిని ఇన్స్టాల్ చేసి వాడేటప్పుడు రకరకాల అలౌ బటన్ పర్మిషన్లు అడుగుతుంది. ఒక సింపుల్ లాజిక్ మాట్లాడదాం. ఒక టార్చ్ లైట్ యాప్ కి మీ కాంటాక్ట్ ఎందుకు? ఒక క్యాలెండర్ యాప్ కి మీ గ్యాలరీ ఎందుకు? కానీ ఇలాంటి పర్మిషన్లు అడుగుతాయి. దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని అని ఆల్ అలౌ బటన్ ని నొక్కకండి. అది దేనికి పర్మిషన్ అడుగుతుందో గమనించండి. ఓరి శ్రీమంతుడా. పాయింట్ నంబర్ 9, ల్యాప్టాప్ వెబ్కామ్ హ్యాకింగ్. మీరు కెమెరా ఉన్న ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ వాడుతున్నారా? ఇలా కెమెరాతో ఉన్న డివైస్ వాడే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాకర్లు మీ ల్యాప్టాప్ కెమెరాను రిమోట్ గా ఆన్ చేసి మీరు గదిలో ఏం చేస్తున్నారో చూడగలరు. ఒకవేళ మీరు బెడ్రూమ్ లో ల్యాప్టాప్ ఆన్ చేసి డ్రెస్ చేంజ్ చేస్తున్నట్లయితే వాళ్ళు దాన్ని క్లియర్ గా చూడగలరు. ఆ తర్వాత ఆ ఫోటోలు, వీడియోల ద్వారా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయవచ్చు. మరి దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంది. మీరు ల్యాప్టాప్ వాడనప్పుడు కెమెరా మీద చిన్న టేప్ అతికించండి లేదా స్టిక్కర్ లాంటివి అతికించండి. ఎంతకి తెగించారా? పాయింట్ నెంబర్ 10, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్. పొరపాటుగా ఎవరైనా మోసపోతే భయపడకండి. ఆత్మహత్య లాంటివి పరిష్కారం కాదు. వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.government.in లో రిపోర్ట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత ఎవ్వరు మోసపోరు, ఆడవారైనా సరే మగవారైనా సరే. ఒకవేళ మోసపోతే ఇక మీరు వీడియో చూడడంలో ప్రయోజనమే లేదు. మనకు బయట నుంచి వచ్చే సమస్యల కంటే మన జోబులో నిద్రపోతున్న మన ఫోన్ తోనే మనకు చాలా సమస్యలు వస్తాయి. మనం ఎవరినైనా నమ్మినా నమ్మకపోయినా మన ఫోన్ ని మాత్రం మనం నమ్ముతాం. అలాంటి మన ఫోనే మనకు శత్రువు. మీకు వీలైతే సెల్ ఫోన్ వాడండి లేదా సెల్ ఫోన్ ని ఎంతలో వాడాలో అంతలో వాడుకోండి. ఇప్పుడు ఏ సమస్య అయినా సరే సమాజంలో నుంచి మీ ఫోన్ కి, మీ ఫోన్ నుండి మీకు, మీ నుంచి మీ ఫ్యామిలీకి సోకడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందుకే జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మీ ఫోన్ ని మెయింటైన్ చేయండి. జాగ్రత్త లేని వాళ్ళు మీ ఫోన్ ని సుత్తి తీసుకొని పీస్ కింద పగలగొట్టేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అవేర్నెస్ గా లేని వాళ్ళకి ఈ వీడియోతో అవేర్నెస్ కల్పించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి డీప్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. డే బై డే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ల కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోయి ఉంటే ఇప్పుడే లైక్ చేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.